ఈవినింగ్ అయితే టైం 4:30 అయితే అవుతుందండి. ఇప్పుడైతే నేనైతే పడుకొని లేచినా, కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయినా. మా పిల్లలు అయితే ఇక పడుకున్నారు. వాళ్ళనైతే కొంచెం తర్వాత అయితే లేపుతా. ఇప్పుడైతే నేను కిచెన్ లోకి అయితే వెళ్తున్నా. గులాబ్ జామ్ చేయడానికి అయితే ఇప్పుడైతే కిచెన్ లోకి అయితే వచ్చిన. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ నేను ఆఫ్ అయితే ఫస్ట్ వేసేసిన, ఇక మిగతా ఆఫ్ అయితే ఇప్పుడు వేస్తున్నా. కొలుచుకుంటున్నా అసలు మనకి ఇక్కడ పిండి ఎంత ఉందని, దాన్ని బట్టి మనకు చక్కెర వేసుకోవచ్చు కదా అని. ఈ కప్పు తోటి అయితే నాకు 2 కప్పులు వచ్చింది పిండి. ఇక్కడైతే మనకు ఫస్ట్ నేనైతే పాలైతే కాగబెట్టుకున్నా, చల్లారిపోయినాయి కూడా ఇవి. ఇప్పుడైతే పాలతోటి అయితే పిండి అయితే కలుపుకుంటా. మనకు పాలు లేకపోతే వాటర్ తో కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడైతే పిండి అయితే కలిపేసుకుంటా. ఇవన్నీ డబ్బాలు అయితే నేను తోమేసి పెట్టిన, వాటర్ కాస్తాయని అన్న అయితే ఇక్కడ పెట్టిన. పిండి అయితే కలిపేసుకుంటా. మనకైతే ఇక్కడ చూసుకుంటూ కలుపుకోవాలి. మళ్ళీ పాలు ఎక్కువ అవుతాయో ఏమో, కొంచెం చూసుకుంటూ కలుపుకుంటే ఈ విధంగా అయితే కలుపుకుంటున్నా. ఈ విధంగా అయితే కలుపుకున్నా. ఇప్పుడు ఈ పిండిని అయితే ఒక 10 మినిట్స్ అయితే పక్కకైతే పెట్టేసుకుంటా. నేను కాగబెట్టుకున్న పాలల్లో అయితే ఈ కొన్ని పాలు అయితే మిగిలిపోయినాయి. ఇప్పుడైతే ఇది 10 మినిట్స్ పక్కకు పెట్టుకుంటా. ఈ లోపు అయితే షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుంటా. పిండి అయితే కొలుచుకున్నా కదా, ఈ కప్పుతోటి అయితే 2 కప్పులు వచ్చిన పిండి. ఇప్పుడైతే నేనైతే చక్కెర అయితే 3 కప్పులు తీసుకుంటున్నా. మరి 4 కప్పులు వేస్తే స్వీట్ ఎక్కువ అవుతుంది, అందుకనేసి నేనైతే 3 కప్పులు అయితే వేస్తున్నా. ఇప్పుడైతే చక్కెర మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకొని మనకైతే ఇక మొత్తం చక్కెర అంతా అయితే కరిగిపోవాలి. ఇప్పుడైతే ఇందులోనే వాటర్ కూడా అయితే వేసుకుంటున్నా. ఈ విధంగా అయితే ఇక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనకు గులాబ్ జామ్కి అంత ఎక్కువ పాకం కూడా రానవసరం లేదు. జస్ట్ వేల మధ్యలో ఇట్లా మనకు ఒక తీగ వస్తే అయితే సరిపోతుంది. ఇట్లా అయితే మనకైతే ఇక్కడ చక్కెర అయితే మొత్తం అయితే కరిగిపోయింది. ఇప్పుడైతే మనకు ఇట్లా కొంచెం 2 వేళ్ళ మధ్యలో అయితే ఇట్లా ఒక తీగలాగా అయితే వస్తుంది. ఈ విధంగా మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో, జస్ట్ ఈ విధంగా అయితే వచ్చేస్తే ఇక మనకు రెడీ అయినట్టే. ఇప్పుడైతే ఇందులోనే కొంచెం ఇలాచీ పొడి అయితే వేసుకుంటున్నా. కొంచెం ఇలాచీ పొడి వేసుకొని మనకు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి కలబెట్టేసుకొని ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇదైతే పక్కకైతే పెట్టుకుంటా. ఇప్పుడు చక్కెర పాకం అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడైతే మనకు పిండి కూడా యూసిల్లా కొంచెము మొత్తం ఎయిర్ బబుల్స్ వచ్చి ఇట్లా డబల్ అయితే అయ్యింది. ఇక ఈ విధంగా అయితే మనకి ఇట్లా ఎయిర్ బబుల్స్ అయితే వస్తాయి. ఇట్లా అయితే మంచిగా మనకైతే గులాబ్ జామ్ మంచిగా చేసినప్పుడు అయితే మంచిగా వంగుతాయి అన్నట్టు. ఇప్పుడైతే వీటిని అయితే రౌండ్లు వేసుకోవాలి. గులాబ్ జామ్ చేయడానికి ఈజీ ప్రాసెసే, ఈ రౌండ్లు చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇప్పుడైతే ఇవైతే రౌండ్లు వేసుకుంటా, కొంచెం నెయ్యి అప్లై చేసుకొని. అయితే చుట్టుకున్నా ఇట్లా మొత్తం రౌండ్ లాగా. ఇక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నా. మనకు గులాబ్ జామ్ కి ఆయిల్ బాగా హీట్ అవ్వద్దు, మీడియం అంటే మనకు కొంచెం లైట్ గానే హీట్ అవ్వాలి. ఇప్పుడైతే ఇవైతే ఇందులో అయితే వేసుకుంటున్నా. ఈ విధంగా అయితే ఇక కడాయిలో పట్టినన్ని వరకు అయితే వేసుకుంటున్నా. మనం వేయంగానే అయితే కలబెట్టొద్దు, వెంటనే ఒక 1 మినిట్ అయితే అట్లా ఆగాలి, అవే పైకి వస్తాయి మనకు. ఇక చూడండి ఇక్కడైతే ఇవన్నీ అయితే పైకి వచ్చినాయి కదా. మనకైతే మామూలుగా ఇట్లా వీటిని అయితే ఇట్లా తిప్పుకుంటూ అయితే కలబెట్టుకోవాలి. నేనైతే ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ అయితే పెట్టుకున్నా. ఫస్ట్ బ్యాచ్ అయితే ఈ విధంగా అయితే అయినాయి. ఇప్పుడైతే నేనైతే మిగిలినవి కూడా అయితే ఫ్రై చేసుకుంటున్నా. ఫ్రై చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది వేడిగా ఉంది కదా నూనె, ఇప్పుడైతే డబ్బాలకు అయితే తీసుకోలేను. ఇప్పుడైతే దీన్ని అయితే వెనకాల స్టవ్ మీద మార్చేసుకుంటాం. మా పిల్లలు వస్తారు మళ్ళీ బుక్కున, చిన్న పిల్లలు కాబట్టి కొంచెం ఎప్పుడైనా కేర్ఫుల్గా ఉండాలి. అందుకే ఇదైతే వెనక స్టవ్ మీద అయితే పెట్టేస్తాయి. ఇప్పుడు ఇవైతే ఫ్రై చేసుకున్నా కదా. ఇప్పుడైతే ఇవైతే మనకు చక్కెర పాకంలో అయితే వేసుకుంటున్నా. ఇలా అయితే మనకు ఇవైతే ఇప్పుడు చక్కెర పాకంలో అయితే ఇంకా కొంచెం అనేవి అయితే ఉబ్బుతాయి అన్నట్టు. వీటిని అయితే ఇట్లాగే కొంచెం సేపు అయితే రెస్ట్ ఇద్దాం. మనకి ఇవి చల్లగైనాక అయితే టేస్ట్ అయితే బాగుంటాయి. ఇంకా చల్లగైనాక ఇంకా ఈ పాకం అంతా వీల్చుకొని అయితే ఇంకా ఉబ్బుతాయి.
గులాబ్ జామ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు వర్షాకాలమా ఎండాకాలమా అని అయితే తెలుస్తలేదు. నిన్ననే అయితే ఫుల్ వర్షం పడింది, మళ్ళీ ఇంతలోపే అయితే ఈరోజు అయితే ఫుల్ ఎండ అయితే కాస్తుంది. అసలు గులాబ్ జామ్ చేసే లోపు అయితే కాసిన చెమటలు అయితే పట్టేసినాయి. ఈ స్టెప్ అంతా అయితే ఖాళీ అయిపోయింది. ఇక్కడ ఇవన్నీ దోమేసి అయితే పెట్టిన, ఇక అందులో పప్పులన్నీ అయితే ఈసారి అయితే ఒకేసారి అయిపోయినాయి. తెచ్చుకోవాలి ఈ రోజు అయితే అన్ని. నేను ఈ గులాబ్ జామ్ చేసే లోపల అయితే మా పిల్లలు కూడా అయితే లేచేసిళ్ళు. ఇక వాళ్ళకైతే టీవీ పెట్టిన, ఇప్పుడు వాళ్ళకైతే ఏమైనా చేసి ఇవ్వాలి. ఇక మా పిల్లలైతే ఇక పడుకొని లేచిళ్ళు. కొన్ని అటుకులు ఉన్నాయి, ఇక ఇక్కడైతే పోహా అయితే వేసిన వాళ్ళకు ఇవ్వడానికైతే. ఇక పోహ అయితే వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక కొన్ని ఉంటే ఇవి కొన్ని అయితే వేసి ఇచ్చిన. మళ్ళీ మా పాపకైతే హోంవర్క్ రాయించినాక కొన్ని పాలైతే ఇక కాగబెట్టి అయితే ఇస్తాం. ఇద్దరికైతే ఈ విధంగా 2 చిన్న కప్పులు అయితే వేసి ఇచ్చినాయి. ఇప్పుడైతే మా పిల్లలకైతే తీసుకెళ్ళి ఇచ్చేస్తాయి ఇవి. మా పిల్లలకైతే ఇచ్చేసినాయి, ఇక వాళ్ళు అయితే తింటున్నారు. ఇక మా అబ్బాయి తినడం తక్కువ, ఇదంతా ఇట్లా పోయడమే ఎక్కువ ఉంటుంది వానితోటి అయితే. ఇక మా పాపకైతే తినిపించేసినాకైతే ఇక హోంవర్క్ అయితే రాపియాలి. ఇక ఫస్ట్ అయితే ఇక్కడైతే బట్టలు అయితే ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మడతేస్తాయి. ఇప్పుడైతే తీసుకొచ్చి అక్కడ వేసిన. తిన్నా నా జల్దీ నేను హోంవర్క్ రాయాలి కదా మళ్ళీ నువ్వు. బట్టలు అయితే ఇక అన్ని మడత పెట్టడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు అయితే ఇవన్నీ మా స్టెప్పులు ఎవరి స్టెప్పులు అయితే వాళ్ళకైతే పెట్టేస్తాయి. ఇక ఇప్పుడైతే బట్టలు అయితే మడత పెట్టేసి పెట్టినా. ఇక మా పాపకైతే హోంవర్క్ అయితే చేయించుతా. 3 4కి ముందేమొస్తుంది 3 వస్తుంది. 3 రైట్ 3. ఇక్కడ మా పాపకైతే హోంవర్క్ అయితే రాయిస్తున్నా. వీళ్ళకి ఏం హోంవర్క్ ఇచ్చిల్లనేది ఫోన్లో మెసేజ్ అయితే వస్తుంది. ఇక్కడైతే హోంవర్క్ అయితే రాపిచ్చేస్తున్నా. ఇక నేను చదువుకుంటారా ఆయన నా 3 ఒకసారి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 17 20 వెరీ గుడ్. మంచిగా చదివిను. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి నువ్వు. ఓకేనా. ఇప్పుడు ABCDలు రాద్దాం ఇక నెక్స్ట్. ఓకే. పాపకి హోంవర్క్ చేయించడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక తర్వాత అయితే డీమార్ట్కి అయితే వచ్చినాం కొన్ని సరుకులు తీసుకుందామని. వంట చేసాకనే వద్దామనేసి అనుకున్నా, బట్ మా హస్బెండ్కి కొంచెం వర్క్ ఉండడం వల్ల ఫస్ట్ అయితే డీమార్ట్కి వచ్చి సరుకులు అయితే తీసుకుంటున్నాం. పిల్లల్ని కూడా తీసుకొని వచ్చినాం, వాళ్ళకు కూడా కొంచెం అలా బయటకి అయితే తీసుకొచ్చినట్టు ఉంటుందని ఇంట్లో కావాల్సిన అయితే కొన్ని అయితే తీసుకున్నా. నుంచి అవన్నీ సామాన్ తెచ్చుకునేసరికి 8 అయిపోయింది. ఇక నైట్ ఇక రాగానే ఫస్ట్ అవి తర్వాత అయితే సదిరి పెట్టొచ్చానైతే ఫస్ట్ అయితే బియ్యం గడిగి అయితే పెట్టిన. ఇక ఇక్కడైతే కూర కోసం అయితే ఆలు ఫ్రై చేయడానికి ఇక్కడ ఆలుగడ్డలను అయితే కడిగేస్తున్నా. ఆల్రెడీ డీమార్ట్కి వెళ్ళడానికి ముందే సాయంత్రం గులాబ్ జామ్ చేసిన, అట్లాగే పోహా వేసినగా అవన్నీ వచ్చిన బాసనలన్నీ తోమి వాటర్ ఇంకా పట్టుకొనే వెళ్ళిన నేను. ఇప్పుడైతే ఫస్ట్ వంట చేసి పిల్లలకు తినిపించేసినాక అవన్నీ తెచ్చుకున్న సామాన్ అయితే నేనైతే ఇక సదిరేసుకుంటా. ఇక లేట్ అవుతా ఉంటుంది వంటకు అనేసి ఫస్ట్ అయితే వంట అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నా. ఆలునైతే ఇట్లా వాటర్లో అయితే వేస్తున్నా, కట్ చేసి మనకు నల్లగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడైతే కట్ చేసుడైతే అయిపోయింది. ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే కూర అయితే వండేస్తాయి. ఇక అన్నం కూడా పెట్టిన గ్యాస్ మీద, అన్నం కూడా అయ్యింది, గంజి అయితే వంచేసిన. ఇక కూర కూడా అయితే అవుతుంది. ఇక్కడ పచ్చిపులుసుకి అయితే తాలింపు అయితే పెట్టేసిన. ఇక వంట అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇందులోనే ఇట్లా పచ్చివి ఉల్లిగడ్డలు ఉన్నాయి చూడండి, ఇట్లా సన్నగా అయితే కట్ చేసుకున్నా. ఇందులో పచ్చి పులుసులో ఇట్లా పచ్చి ఉల్లిగడ్డలు టేస్ట్ అయితే బాగుంటాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను. ఇక్కడైతే అన్నం కూడా అయింది, ఆలు కర్రీ, కొంచెం అయితే పచ్చి పులుసు అయితే వేసిన. ఫస్ట్ అయితే మా పిల్లలకైతే తినిపించేస్తా అన్నం, తర్వాత అయితే ఇక మేమైతే తింటాం. మా పిల్లలు అయితే ఇక టీవీ చూస్తున్నారు, వాళ్ళకైతే ఫస్ట్ అయితే తినిపించేస్తా.
ఇక్కడైతే కొంచెం చారు అయితే ఇట్లా చిన్న కటోరలకు అయితే ఇట్లా తీసుకుంటున్నా. వేడిగా ఉంది కదా చారు. మా పిల్లలకైతే తినిపించేసి మేము కూడా అయితే తినేసినాం. ఇక్కడైతే కిచెన్ ఇదంతా గ్యాస్ అయితే తుడిచేసిన, ఇవన్నీ అయితే తోమేసినాయి. ఇక కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నా. ఇప్పుడు డీమార్ట్ నుంచి తెచ్చుకున్న సామాన్ అయితే సదురుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే. ఇక చక్కెర తీసుకోవాలి. అలా పోయినప్పుడు పప్పులన్నీ అయితే ఇట్లా ఇక డబ్బాలు అయితే తెచ్చుకున్న సామాన్ని ఇప్పుడైతే వీటిని అయితే ఇట్లా మూత పెట్టుకొని అయితే అన్ని ఇక్కడైతే పెట్టేసుకుంటా డబ్బాలు. ఈ అటుకులు ఇంట్లో పోయంగా కూడా ఇంకా కొన్ని అయితే కవర్లో మిగిలిపోయినాయి. ఇవి వేరే దాంట్లో అయితే పోసుకుంటా. ఇవన్నీ కూడా సామాన్ అయితే ఇక సదిరేస్తా. ఇక కొన్ని ఇంకా మిగిలిన సరుకులు కూడా అయితే తెచ్చుకున్నా. ఇవి వచ్చేసి బాస్మతి బియ్యం, పుట్నాలు, పన్నీరు, ఇట్లా కొంచెం సబ్బులు, ఇవన్నీ అయితే సామాన్లు అయితే తెచ్చేసుకొని ఇప్పుడైతే ఇవన్నీ అయితే సదిరి పెట్టేసుకుంటాయి. ఇక ఈ డబ్బాలు అయితే అన్ని ఎక్కడదక్కడైతే సదిరి పెట్టేసిన. ఇక మిగతా సామాన్ కూడా ఎక్కడదక్కడ సబ్బులు అవన్నీ అయితే సదిరి పెట్టేసుకున్నా. ఇక పని అయితే ఈ రోజుతోటి అయితే కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ అయితే గులాబ్ జామ్ అయితే చేసిన. ఇక పనులన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే గులాబ్ జామ్ అయితే టేస్ట్ చేయాలని పెట్టుకుంటున్నా. ఇక్కడ నేను గులాబ్ జామ్ అయితే పెట్టుకున్నా. నేను మా పిల్లలకైతే ఆల్రెడీ కటోర్లో ముందే వేసి ఇచ్చిన, వాళ్ళైతే తినేసిలు. ఇక నేను కూడా అయితే ఒకసారి ఎట్లా వచ్చిన టేస్ట్ అయితే చేస్తున్నా ఇక్కడ. ఇక పనులన్నీ అయితే అన్ని కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే గులాబ్ జామ్ టేస్ట్ అయితే చేస్తున్నా. గులాబ్ జామ్ లోపల కూడా ఇట్లా మంచిగా సాఫ్ట్గా అయితే వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే తిన్నా. ఇప్పుడైతే ఇవి కూడా అయితే తినేస్తా. పిల్లలైతే గులాబ్ జామ్ పెట్టించిన, వాళ్ళు కూడా తినేసిట్టు, నేను కూడా అయితే తినేసిన. ఇక నా పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి అయితే 10:30 అయితే అయ్యిందండి. ఈ రోజుతో అయితే ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుంటాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అట్లాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.